హాయ్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను మా ఊర్లో ఉన్నాను, బల్జపల్లి. ఇది వెనకాల ఉంది కదా, ఇది వీరభద్రం టెంపుల్. ఇక్కడ మేము గణేషుని పెట్టినాం అనమాట. సో ఈరోజు గణేశుడి దగ్గర అన్నదానం, యాక్చువల్లీ నిత్యాన్నదానం చేస్తున్నాం అనమాట. లాస్ట్ 7 days అయిపోయింది. ఈరోజు అండ్ రేపు చేస్తే రేపు నిమజ్జనం అయిపోతుంది. సో ఈ వ్లాగ్లో మొత్తం మనం ఈరోజు అన్నదానం ఎలా చేస్తున్నాం ఏంటి, అండ్ పూజ కూడా ఉంటుంది. ఆ పూజ కూడా ఎట్లా చేస్తామని చూపిస్తా. అన్న లిస్ట్ అన్న పొద్దుగా లిస్ట్ కదా. టమాటాలు. ఈయన బాలరెడ్డి, నవ్వు. He has 2 kids. ఈయన అజయ్ అన్నట్టు. She has 2 kids. ప్రతి గ్యాంగ్ లో ఉంటాడు కదా, నా వల్ల ప్రాబ్లం అవుతుంది చెప్పండి రా వెళ్ళిపోతా అని. ఈడేవాడు మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. హాయ్ బ్రో. ఇలా బ్రో మొన్ననే ప్యారిస్ పోయిండు, ఐఫోన్ పంపించిండు. ఉల్లిగడ్డలో పెట్టిండా, గాసం పెట్టి పంపిండా. ఈ పిల్లలు రోజు ఇన్నే ఉంటారు అనమాట. మేమే ఇగో వీడు ఆడున్న వాళ్ళందరూ ఈరోజు వచ్చినాం, బ్లాగ్ చేస్తున్నామని వస్తారు వీళ్ళంతా. ఆంటీ నిన్న కోసిరా వీళ్ళంతా కూరగాయలు? నిన్న కోసినరా? నేను ఇన్నే ఉన్నా, అబద్ధం చెప్పకండి. ఫస్ట్ ఈరోజు నిన్న కోసిరా లేదా? ఈ రోజు ఎందుకు చేస్తారు అర్థం కాలే కదా, ఏం చేస్తారని. దీనికోసం చేస్తారు. చూడు రాయ్, సాక్ష్యం దొరికింది కెమెరాకి. పిల్లలందరూ మిరపకాయలు తీస్తారు. చూడండి రా రే, చూడరా మొత్తం ప్రాసెస్ చూద్దాం ఎట్లా చేస్తారు, వంటలు ఎవరెవరు చేస్తారు. మాస్టర్స్ కూడా ఉన్నారు, ఆంటీ వాళ్ళు వస్తారు కొంతసేపు అయితే. ఇప్పుడే స్టార్ట్ చేసినాం, అరౌండ్ 1:30, 2 o'clock అట్లా అవుతుంది. సో కొంచెం సేపు అయితే అందరు వస్తారు. వచ్చిన తర్వాత చూద్దాం ఎవరెవరు చేస్తారు ఏంది అని. ఏమేరా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆనియన్స్ కట్ చేసిన బ్రో. పరోటా షాప్ లా ప్రాక్టీస్ చేపిలే. ఈ పెద్ద మనిషి ఫోన్ లోనే ఉన్నాడు. బాలు, టమాటాలు కట్ చేసి ఎడ నేర్చుకున్నావు? గుడికనేనా? వీడు కాలేజ్ పోమంటే పరోటా షాప్ లో పని చేస్తాడు, అందుకే టమాటాలు కట్ చేసి ఎంత ప్రొఫెషనల్ కట్ చేస్తున్నాడు. ఊర్లో తిరుపతి చెప్పి నీకు ఇంటర్న్షిప్ ఇప్పిస్తారా చెప్పగా. ఫ్యూచర్ లో కాబోయే బల్జపల్లి వంటగాడు మాస్టర్ అజయ్ రెడ్డి. నీ చేయి కింద గౌన్ పెట్టుకుంటావు, బాల్గాని పెట్టుకుంటా, రమేష్ గాని పెట్టుకుంటా, బాల్గాని పెట్టుకుంటా. జూనియర్ మాస్టర్ బాలరెడ్డి, వంటల మాస్టర్. పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమైనా ఉంటాయంటే బాలరెడ్డిని అజయ్ రెడ్డిని పిలవండి. మళ్ళా ఆయన మీరు ఇది చూసి ఆయన పెద్దగా అనకండి, మళ్ళా ఆయన ఊర్లోకి వెళ్ళిపోతే కష్టం. కామెంట్లకి ఇట్లా అట్లా పెట్టకండి అజయ్ రెడ్డి అని. నాకు ఒక ఆంటీ ఏం చెప్పిందంటే, పొట్టు ఉంది కదా, పొట్టు నెత్తి మీద పెట్టుకుంటే కళ్ళకి నీళ్ళు రావంట. కోసే విధానం కొంచెం క్యాజువల్గా ఉంది కదా, కోసేది ఏం లేదు, ఇంకా చించి పడేసుడే. ఈ ఐడియా ఇచ్చింది నా రమేష్ అన్న, క్యారెట్ రమేష్. మీకు టెంట్లు, గిన్నెలు, చెంచాలు కావాలంటే రమేష్ని కాంటాక్ట్ చేయండి. డెకరేషన్లు, లైట్లు కూడా అంట. డిస్కౌంట్ ఇస్తారా బల్జపల్లి? కోడ్ ఏంది? డిస్కౌంట్ కోడ్ ఏంది? డిస్కౌంట్ కూడా తర్వాత చెప్పండి. మెసేజ్ చేయమంట పర్సనల్గా? మెసేజ్. పెద్ద మనిషి ఫంక్షన్లు, దినాలు, పెళ్ళిళ్ళు, సావులు ఏమన్నా కాంటాక్ట్ రమేష్. ముసలాళ్ళు లేచినా, చిన్నపిల్లలు లేచినా, సమృద్ధి అయినా, పండుకున్న లేచినా అన్నిటికీ వెళ్ళేస్తాం. లేచిపోయి వచ్చినా కూడా చేస్తారంట చూడండి, ఫంక్షన్లు చేస్తారు లేచిపోయిన. This is business. This is my sweat. I know, but I did business. Shut up! Shut up! This is business. Hey.
నువ్వు లేచి పెళ్లి చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ ఇంటికాడే వేసుకోడు ఇంటికాడ ఇంటికాడే వేసుకో అజయ్ నువ్వు వేసుకుంటారా పెళ్ళే వేసుకోడు వాళ్ళ ముఖం బాగాలేదు పెళ్లి చేసుకో చేసుకో ఎందుకు రా ముఖం బాగాలేదు సల్మాన్ ఖాన్ ఫాలో సల్మాన్ ఖాన్ అంటే జిగర్ ఐశ్వర్య రాయ్ ఉందా మరి అంటే జిగర్ నప్పుతా ఎట్లా నన్ను నేను చంపుకుంటా ఎలవల పిల్లగాడు కూడా వచ్చిండు కోస్తున్నాడు వద్దా మళ్ళా ఫేమ్ వస్తే సెల్ఫీలు ఇదిగో నేను మా పూజారి ట్రాక్టర్ మీద పోతుండే కదా నేనే మా పూజారి ఆల్రౌండర్ పోతున్నావు ఏడు పోతున్నావు మా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్న అడుగుదాం ఆగండి అరే ఏం చేస్తున్నాను ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీద ఉందిరా బాయ్. కొన్ని రోజులాగు నేనేంటో చూపెడతా. 18+ కాదు మాది 25+. నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నారా చెప్పరా రాత్రి కూర రాలుతో చాలు కాదు 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 అది కాదు ఫస్ట్ ప్రాసెస్ ఏంది రైస్ పెట్టుకొని కర్రీ తెచ్చుకోవాలన్నా కర్రీ తెచ్చుకున్నాక రైస్ పెట్టుకోవాలన్నా అనేది చెప్పున్నా ఫస్ట్ టైం పోయి తోలేడు పడ్డది రక్తం వస్తుంది. ఈయన రమేష్ దీన్ని తొక్క తీస్తున్నాడు ఇట్లా తోలు తీస్తున్నా ఫ్రెండ్స్ తోలు ఇట్లా గిట్లనే అది తోలు ఇట్లా కట్క దుకాణం ఇట్లా తీస్తారు కటిక దుకాణం నువ్వు చికెన్ కొట్టే మటన్ దొక్కేది ఈడ కాదు బాలరెడ్డి స్టవ్ స్టార్ట్ చేస్తున్నాడు ఎందుకు ఎవరి కోపాలు కానీ సిలిండర్ కంపార్ట్మెంట్ ఈ ఎలోల పిల్లలు ఇద్దరు కుండ పెట్టారు స్టార్ట్ చేస్తారు స్టవ్ లేని ఒకటే వచ్చా నీకు పరోటా షాప్ లో ఏం నేర్పలే ఇంటర్షిప్ ఓన్లీ పరోటాలు కొట్టుడు ఉల్లిగడ్డలు కోసాడు అంతేనా నువ్వేడా నేర్చుకున్నారా నేను గ్రీన్ చిల్లీస్ హోటల్ పేరా చెఫ్ కుమార్ అంటే దగ్గర ఇంటర్న్షిప్ చేసిన 3 months ఇంటర్న్షిప్ 3 months ఏడా ప్లేట్లు తీసాడా ఓన్లీ సర్వింగ్ ఇదండి ముగ్గురు ఆర్టిస్టులు కలిసి ఇట్లా కట్ చేస్తారు సొరకాయలు నీకు మేడ్చల్ కరెంట్ ఆఫీస్ లో నేర్పలే ఎట్లా కట్ చేయాలని సొరకాయలు నీకు సొరకాయలు కూడా కట్ చేసి జాబ్ ఆర్డర్ వచ్చినరా అంతేనా రే అజయ్ చూసుకో మరి పిల్లలు కటింగ్ చేస్తలేరు చక్కగా జీతాలు ఇస్తున్నా లేదా 200 ఇప్పుడు ఇక్కడ మన నెక్స్ట్ గ్యాంగ్ ఆఫ్ యూత్ ఉన్నారనమాట వాళ్ళని చూడడం ఒకసారి ఏం పేరు నీ పేరు సాయి కుమార్ నీ పేరు పవన్ యాదవ్ నీ పేరు లోకేష్ రాహుల్ గౌడ్ మోక్షజ్ఞ గౌడ్ మహేష్ మీరే ఉంటారా లాస్ట్ వారం నుంచి మేమే ఎవరు ఎక్కువ ఉంటారు మీ అందరిలో అందరం నువ్వు ఉంటాయి ఎక్కువ ఎవరు మా వాళ్ళలో ఎవరు పని చేస్తారు అందరు వేసారు రమేష్ అని వేసారు రమేష్ అన్న ఎక్కువ చేస్తాడా ఎన్ని పైసలు ఇచ్చిండ్రా రమేష్ అన్న నీకు చెప్పడానికి వీడు ఎక్కువ తింటున్నాడు కదా అవునా అవునా బాడీ చెప్తుండు పడుతుంటారు వాడని సరే పని నడవండి అవతల పని చేసుకున్నాం పని ఏదో ఈ పిల్లగాడు ఉన్నాడు కదా ఈ పిల్లగానికి రికార్డ్ చేయమని కెమెరా ఇస్తే ఇదిగో వీడుంది వీడి పక్కన వీడున్నాడు రికార్డ్ బటన్ కొట్టకుండా ఇంతసేపు చేశారు మరి నువ్వేం చేస్తున్నావు పక్కన ఏం చూస్తున్నావు కెమెరా చూస్తున్నావు పాలకూర చూస్తున్నావు కళ్యాణ్ పట్టుకో కెమెరా పట్టుకో చూపి ఇగో ఈ పాలకూరలు ఇందాక చూపించిన ఇట్లా చూపించి ఇట్లా తీస్తున్నామని చూపించిన అడ్జస్ట్ అవ్వండి కడుగుతాం తర్వాత మళ్ళా అడుగుతాం కడిగేస్తాం నరేష్ కప్పాల్ మావా అని సెకండ్ పేరు ఆయన పేరు అది రాదు కెమెరా మైక్ ఈడు
మా పప్పుదున్నాం ది బాలరెడ్డి కెమెరా వర్క్. బాలరెడ్డి కెమెరా వర్క్. ఇదిగోండి ఈ ఆర్ట్ మీరు ఎక్కడ చూడలేరు ఈ యూట్యూబ్ ఛానల్ తప్ప. పాలకూరలు మంచిది తినండి అంటున్నాడు. పాలకూర మంచిది అంటే అప్పుడు నీళ్ళు లేకుండా పాలు వచ్చిరంట చెట్లకి, అందుకని దీనికి పాలకూర అని పేరు వచ్చింది. ఓకే ఓకే. మీ పరోటా షాప్ లో పాలకూర వేయరా? నో. ఓకే అంతేనా? మీరంటే రెడ్డి సార్ మస్తు మంది ఉంటారు, మేము రావచ్చు. అయితే ఎట్లా మీ వాడు లవ్ మ్యారేజ్ చేసుకుని లేపుకొని వస్తారు, తీసుకొస్తారా ఇంట్లోకి? తీసుకుంటారా? మరి ఇట్లా చేస్తారా? మమ్మల్ని వంటలు మాత్రమే చేపిస్తారా? చూడరా, వంట మనిషిని పెడతారా, తిరుపతి అని పెడతారా, అజయ్ రెడ్డిని పెడతారా? కాదు, అజయ్ రెడ్డిని పెడతారా, తిరుపతి అని పెడతారా? ఓ అజయ్ రెడ్డి, నీ కాంట్రాక్ట్లు ఈయన పోతున్నాయి ఏందా నువ్వు? భలే పేరు మార్చేసి లేపుకొచ్చిన పేరు పెడతారా? లేపుడు పల్లె పెట్టాలనా? నువ్వెట్లా ఎట్లా మీ నాయన పిల్లని ఇస్తారని గ్యారంటీ లేదంటరా? ఫస్ట్ ఆనికి అవుతుందా? ఇంకా సైలెంట్ గా నువ్వు నమ్మదు కదా. ఏమన్నావు? పద్మ మా ఊరికి పెద్ద. నువ్వే మాట్లాడు. హలో, ఫోన్, ఇది ఫోన్ అనుకుంటుంది. ఫోన్ కాదు కెమెరా. మా మల్రెడ్డి తాత వైఫ్ అంటున్నాను. అంతే, యూట్యూబ్ లో పెడుతున్నాను. పెట్టాలా వద్దా? అయిపోయినాయి, పాలకూర మొత్తం అయిపోయింది. నువ్వు తీరా క్యారెట్లది. ఇదిగోండి. ఏంద్రీ ఇది? ఇది పప్పా? అరే తీరా. ఇదిగోండి పప్పు ఉడకబెట్టిండు. ఇదిగో మా అన్నాడు బాగానే లేపిండు చెంచా. పక్క కనిపిస్తే మస్తు బలం ఉంది, చెంచా లేపిండు. ఇది కూడా పప్పే. నురు ఎంత వచ్చింది? ఏంద్రా ఇది? అదేం పప్పు? అది శనగపప్పు, ఇది కందిపప్పు వచ్చేసి పాలకూర పప్పు, శనగపప్పు వచ్చేసి సాంబార్. అవునా? అంతే. ఇంత బెస్ట్ అన్నారు, ఇంత బెస్ట్ అనుకోలేదు. అమ్మో, కళ్యాణ్ ఏం సాయిబాబా అనుకుంటున్నా ఇట్లా? సారీ కళ్యాణి, కళ్యాణి. పోయిన జన్మ నాకు ఇది. పనుల పని, మా అన్నకు పెళ్ళి అయితే లేదు, పిల్లని చూడు. చెప్పరా, కట్నం ఎంత ఇస్తావు? ఎదురుకట్నం కావాలా? ఎంత ఇస్తావు చెప్పు. మంచి అమ్మాయి ఉంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి, ఐడి షేర్ చేస్తాం. మా అన్నకు పెళ్ళి అయితే లేదు, అందరూ కన్సర్న్ చూపిస్తారు. చెప్పరా. అన్న దావత్ ఎట్లుండాలంటే 3 ఊర్లు రావాలి, అట్లుండాలి. పెళ్లి కావాలి. జంట గ్రామాల 3 ఊర్ల జంట రావాలా? చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. ఇప్పుడు గణేష్ చంద అయ్యలే, అందుకని నేను రుబ్బ పెడుతున్నా. ఇప్పుడు అందరూ వచ్చినారు, అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ. ఏం చేస్తున్నావా? తీస్తున్నా, పెడదాం యూట్యూబ్ లో పెడదాం వద్దా? ఎందుకు? పుణ్యం వస్తుంది, కాశీకి పోయినంత పుణ్యం వస్తుంది యూట్యూబ్ లో వీడియో పెడితే. మరి మీరు అందరు పని చేస్తారని ప్రూఫ్ ఎట్లా?
చూపిస్తా. మా పద్మ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఒలిచిందని చెప్తా. మా పద్మ ఎల్లిపాయలు ఒలిచిందని చెప్తా. చెప్తా. నా పిల్లలకి కూడా చూపిస్తా. టైమర్ వస్తుందా? అమ్మా అయిపోయిందిగా చాలా. ఓయ్ ఇంకా ఉందారా? అది ఎత్తినాకే మళ్ళీ మొత్తం దానికి అతుకుపోతుంది. సరే ఏం కాదులే, నేర్చుకోండి రా. హోటల్లో బిల్లు కట్టకపోతే రుబ్బచ్చు. గ్రైండర్లు ఉంటానా, ఇది పాత పద్ధతి. మరి పైసలు కట్టకపోతే పాత పద్ధతులను చేపిస్తారు, కొత్త పద్ధతులు చేపిస్తారా? కడిగేసారు అన్నీ. ఏం కడిగిస్తారు ప్లేట్లా? సరే రేపు పొద్దుగా ఇదిగోండి, గిన్నె కడ నీకు వస్తాడు. మన చేయి గురించి ఆలోచిస్తున్నాను. ఏం కాదు, వానికి 2 చేతులు ఉన్నాయి కానీ 2 లేరా బ్యాకప్ కి. అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ రవ కేసరి చేస్తారు. మంచిగా ప్రాక్టీస్ అయిందా ఇప్పుడు? ఫస్ట్ స్పీడ్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం. అంటే ఇంకా బిల్లులు కట్టకపోయినా పర్లేదు అనమాట. వనపర్తి వెళ్తున్నాం సామాన్లు వేయడానికి. వంట జరుగుతుంది ఈరోజు. పూజ మేము అందరం యూత్ అందరం కూర్చొని చేద్దామని అనుకుంటున్నాం. అందుకని లాస్ట్ డే కాదు కదా, రేపు కదా లాస్ట్. ఓకే, సో ఈరోజు లాస్ట్ డే పూజ చేయడానికి. సో ఈరోజు మనం చేస్తున్నాం అనమాట. ఇంకా అందరు కూర్చుంటారు, ఎవరెవరైతే మా ఏజ్ గ్యాంగ్ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. వీన్ ఏజ్ కూడా, వాడు 5 years చిన్నోడు అంతే. బాగుంది కదా అంతా, చూస్తున్నారా కదా. మనం ఇప్పుడు వనపర్తి ఆర్గానిక్ స్టోర్కి వచ్చాం. ఇక్కడ ఆర్గానిక్ కోకోనట్స్, ఆర్గానిక్ గుమ్మడికాయలు దొరుకుతాయి. దొరుకుతాయరా ఆర్గానిక్ గుమ్మడికాయలు? ఎట్లా దీంట్లో షుగర్ తక్కువ ఉంటుంది కదా గుమ్మడికాయలు? మీరు చేసుకోండి. అంతే, స్టోరే. ఇదే స్టోర్. వినాయకుడు పూజకి కావాల్సిన సామాన్ కావాలంటే ఇస్తారంట. 2 1 day కిట్ కావాలంటే ఇచ్చారు. 386. ఓకే. ఆర్గానిక్ స్టోర్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. నెక్స్ట్ పాలు, పెరుగు అండ్ ఆర్గానిక్ పాలు, ఆర్గానిక్ పెరుగు, ఆర్గానిక్ పూలదండలు కావాలి. ఉందారా గచ్చిబౌలి స్టోర్ ఈడ? ఖాళీ కోమా అంటున్నా. అంతే అంటున్నా, ఖాళీ బోరాన్ అయిపోవాలా. ఆర్గానిక్ ఎట్లా నా పూలు ఎట్లా? పూల దండలు కావాలా? పెద్దదా? వాడిపోయినట్టుంది. 200 ఇది అంత అవసరమా? వేరే షాప్లో 3 దండలు 500కి వస్తే తీసుకున్నాం. మంచిగా ఉన్నాయి. 3 చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చిండు.
అంతా ఆడ దగ్గర పెట్టకండి ఆయన గిన్నెలు పొయ్యిలు వీకి సిలిండర్ పెట్టి కనీలు గిన్నె ఇంకా పొయ్యి అంటే జోలే పెట్టుకోకండి. వంటలు ఇంట్లో అట్లా అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు అందరు ఫ్రెష్ అప్ అనికి వెళ్ళారు. అందరు ఫ్రెష్ అప్ అయి వస్తే ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. పూజ తర్వాత అన్నదానం పెడతారు. గోదావరి సమస్త దేవతా బ్రాహ్మణ ఆరిహర గుడ్డల సన్నిధౌ ఆస్మి వర్తమాన వ్యవహారిక చంద్రమానేన సరస్వతి సంవత్సరణ రోజనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే స్థిరవాసరే ఏకాదశి నామ్ని శుభయోగి శుభకర్ణే దేవగుణ
పుట్టి నిన్ను చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేరంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సన్నడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పువ్వుల జాబిలివే, పున్నమి వాకిలివే, చీకటికే రంగులు పొలిమావే. ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యే పున్నమి రాత్రి